ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం కేవలం రెడ్లు లేకపోతే కమ్మలేనా? కాపులకు రాజ్యాధికారం కలేనా, కలగా మిగిలిపోవాల్సిందేనా? మేము మొదటి నుంచి ఎవరినైతే కాపులే కాదండి, బీసీఎస్సీ నాయకుల నుంచి ఎవరినైతే మేము వీళ్ళ వలన ఈ పేద కులాల రాజ్యాధికారం వస్తుందని చెప్పనని వాళ్ళతో పాటు పనిచేసి వాళ్ళని ఒక ముందు స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామో ఆ నాయకుడిని కమ్మ రెడ్లు కొనేస్తారు సార్. కొనేయటమో లొంగ తీసుకోవటం ఏదో చేస్తారు సార్. అప్పటికి వాళ్ళకి సరెండర్ అవ్వకపోతే వంగవీటి మోహన్ రంగా గారిని చంపినట్టుగా చంపేస్తారు సార్. తెలంగాణలో కూడా నిజామాబాద్ ప్రాంతం సంబంధించి మున్నూరు కాపుల సంబంధించి పెద్ద లీడర్ ఉన్నాడు, ఢిల్లీ హైకమాండ్తో టచ్లో ఉండే ఆయన. కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓకే, 70లో 80లో. ఈ రోజుగా యాక్సిడెంట్ ఎట్లయిందో ఎవరికి తెలియదండి. అట్లా ఇప్పుడు రాష్ట్రంలో ఈ రెండు కులాలు 70 ఏళ్ళ నుంచి ఈ రెండు కులాలు నంచు తింటున్నాయండి. కాపుల్ని మిగతా కులాన్ని అధికారం అనుభవిస్తూ ఈ ఉన్న అన్ని కులాల్లో ఈ కాపులు ఒక్కళ్ళే అతిపెద్ద జాతి. 15 కాదండి, దాదాపు మేము 20% పైన ఉంటాము. ఓకే, తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత అటు తగ్గారు, ఇటు పెరిగాము. తెలంగాణకు వచ్చి 12% పైన 14% అయ్యారు. మేము ఇక్కడ పెరిగాం, ఇక్కడ 60-70%, 21%. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఎక్కువ కదా సార్. నియోజకవర్గానికి 50,000 ఓట్లు 60,000 ఓట్లు ఉంటాయి కదా మావి. అట్లా పెరిగాము. అతిపెద్ద జాతిగా ఈ పేద కులాలకి రాజ్యాధికారం, ఈ రెండు కులాలను పక్క దోసి పేద కులాల రాజ్యాధికారం సాధించాలని ఒక బలమైన ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంది కాపులేనండి. రంగా గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ప్రయత్నం చేసే ప్రతి నాయకుడిని లొంగ తీసుకోవటమో చంపేయటమో చేస్తున్నారండి. ఎందుకంటే అధికారం అనుభవించిన వాళ్ళు అది లేకుండా బతకలేరు సార్. అది మేమేమంటున్నామంటే బీసీఎస్సీ కులాన్ని అందరం పల్లకీలు మోస్తున్నారు. ఈ రెండు కులాలని ఈ పల్లకి ముందు మేము ఎక్కి మీ బీసీఎస్సీ కులాలను కూడా పైకి లాగుతాం రా, మిమ్మల్ని మా భుజాల మీద ఎక్కించుకొని ముందు తీసుకెళ్తామా అంటున్నామండి. ఇది వాళ్ళిద్దరు రెండు కులాలు గ్రహించి ఏం చేస్తున్నాయి అంటే కాపులకి, బీసీలకి, ఎస్సీలకి మా మధ్య రెగ్యులర్గా గొడవలు పెడతారండి. గొడవలు పెట్టి ఎప్పుడు మేము ఒకటి కాకుండా చేస్తారు. మమ్మల్ని చేసి మాలో మాకు గొడవలు పెట్టడం వలన ఈ బీసీఎస్సీ నాయకులు ఏం చేస్తున్నారంటే పైకి ఎక్కుతున్న కాపుల్ని కిందకి లాగుతున్నారండి. అందరం కలిసి పల్లకి మోద్దాం తప్ప నువ్వు పైకి ఎక్కితే నేను ఊరుకోను. మానవుల్లో ఉండే సహజ సిద్ధమైన ఈర్ష్యాసూయ. నేను పైకెక్కి మిమ్మల్ని లాగుతానరా అంటే వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు. అది ఆ మెచ్యూరిటీ ఇప్పుడు వచ్చిందండి. మేము ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే మాకు ఈ రాజ్యాధికారం, ఈ కాపులు సీఎం ఓపిక అయిపోయింది. మేము బీసీఎస్సీ కులాలను కోరుకుంటుంది ఒకటి, అయ్యా మిమ్మల్ని మా భుజాలు ఎక్కించుకొని ముందుకు తీసుకెళ్తాం, మిమ్మల్ని ఆ రాజ్యాధికారం ఏం తీసుకెళ్ళి అవసరం మిమ్మల్నే ముందు కూర్చోబెడతాం సీఎం పోస్టులో, మీరు మాతో పాటు కలిసి రండి అని చెప్పని చెప్తున్నాము. ఇప్పుడు దాదాపు బీసీఎస్సీ నుంచే వాయిస్ వస్తుంది. మీరు ఈ మధ్య వినే ఉంటారు, దళిత నాయకులు చాలా మంది కూడా కాపులు సీఎం చెయ్యాలా, కాపులు సీఎం చెయ్యాలా. ఎందుకు చెయ్యాలంటున్నామంటే మాకు స్వార్థం ఉంది. కాపులు సీఎం చేసిన తర్వాత ఆ పవర్ షిఫ్ట్ మళ్ళీ మాకు అవుతుంది. వన్స్ ఆ రెడ్డి కమ్మ నుంచి పవర్ షిఫ్ట్ అయిందంటే, ట్రాన్స్ఫర్ అయిందంటే కాపులకి అక్కడి నుంచి మళ్ళీ మాకు వచ్చుద్ది. మా స్వార్థం అది. కాబట్టి కాపులు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేయాలా, దానికి మేమందరం కూడా నడుము బిగిస్తామని చెప్పని ఈ మధ్య కాలంలోనే ఒక మార్పు వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది సాధిస్తాం.